నమస్కారం. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, మనం తెలుసు కదా! ఈ పేపర్ ఏంటమ్మా ఇండస్ట్రియల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ అంటే పరికరాలు ఉపయోగించి జరిపే విశ్లేషణ మీకు తెలుసు. దీంట్లో మొత్తం మనకి 5 యూనిట్లు ఉంటాయని చెప్పాం. దాంట్లో మనకి 4 యూనిట్స్ అయితే అయిపోయి. మనం ఇప్పుడు ఫిఫ్త్ యూనిట్ చెప్పుకున్నాం. ఫిఫ్త్ యూనిట్‌లో కూడా మళ్ళీ మనకి 5 పార్ట్స్ ఉన్నాయమ్మా 5 భాగాలు. 5 భాగాల్లో మనకు ఒక భాగం అయితే అయిపోయింది. అంటే మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనమాట. సో, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో కూడా మనం ఏం తెలుసుకున్నాం దానికి ప్రిన్సిపల్ నియమం ఒకటి. అదేవిధంగా కెమికల్ షిఫ్ట్ రసాయన స్థానాంతరం అంటే ఏంటి? అదేవిధంగా మనం ఇంకేం తెలుసుకున్నామంటే స్పిన్ స్పిన్ స్ప్లిట్టింగ్ అమ్మ. దాన్నే స్పిన్ స్పిన్ కప్లింగ్ అని కూడా అంటారు. భ్రమణ భ్రమణ ఎగులత్వం తెలుసుకున్నాం. సో, దాంట్లోనే ఇంకొక భాగం ఇంకో పార్ట్ ఏంటంటే మనకి చెప్పాను కదా మీకు సర్ఫేస్ అనాలిసిస్ అమ్మ. అంటే ఉపరితల విశ్లేషణ. ఆ ఉపరితల విశ్లేషణలో మనకేమొస్తుందంటే ఎక్స్‌రే డైఫ్రాక్షన్ అమ్మ. సో, ఎక్స్‌రే డైఫ్రాక్షన్ స్టడీస్ వస్తాయి. అది కూడా మనం చదివాము నిన్న. నిన్న అది కూడా మనం చదివాం అనమాట. సో, బ్రాగ్ ఈక్వేషన్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరమ్మా? బ్రాగ్ సమీకరణం ఎవరైనా చెప్పగలరా? లక్ష్మయ్య? లక్ష్మయ్య? మరి రాజేశ్వరి చెప్పండి. బ్రాగ్ ఈక్వేషన్ ఏంటమ్మా? గుర్తులేదు సార్. ఓకే. ఓకే. మాకు ఏం లేదులేండి. అంటే మీకు ఫస్ట్ లోనే వచ్చింది సాలిడ్ స్టేట్లో. సో, బ్రాగ్ ఈక్వేషన్ అంటే ఏం లేదమ్మా. n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin θ. నిన్న మనం చెప్పుకోం కదమ్మా. సో, ఏంటంటే మనకి నిన్న మనం ఏం చెప్పుకున్నాం బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ ఒకటి చెప్పుకున్నాం. అంటే చెప్పాం కదా మనకి స్పెక్ట్రోమెట్రిక్ స్పెక్ట్రోస్కోపీకి మనం వాడే ఇన్స్ట్రుమెంట్ మనం ఏమంటామంటే స్పెక్ట్రోస్కోపీలో మనం వాడే పరికరాన్ని ఏమంటే స్పెక్ట్రోమీటర్ అంటారు. సో, జనరల్గా బ్రాగ్ ఈక్వేషన్ బేస్ చేసుకొని పనిచేసే స్పెక్ట్రోమీటర్ ఏమంటారంటే బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అంటారు. జనరల్గా ఈ స్పెక్ట్రోమీటర్ని ఉపయోగించి మనం అంటే క్రిస్టల్స్ స్ఫటికాలు ఉంటాయి కదమ్మా వాటి యొక్క నిర్మాణాన్ని మనం విశ్లేషించవచ్చు అనమాట. అనలైజ్ చేయొచ్చు. కాబట్టి దాన్ని బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అంటారు. అదేవిధంగా బ్రాగ్ ఈక్వేషన్ అమ్మ. సో, బ్రాగ్ ఈక్వేషన్ ఏంటి మనకి n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin θ మీకు తెలిసిందే కదా. సో, ఇక్కడ లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ అమ్మ. అంటే ఎక్స్ తరంగాలు ఉంటాయి కదా వాటి యొక్క అది ఎక్స్ కిరణాలు ఉంటాయి కదా వికిరణాలు వాటి యొక్క తరంగ దైర్ఘ్యం. ఇంకా డి అంటే ఏం లేదు మనకి తలాలు ఉంటాయి కదమ్మా మనకి క్రిస్టల్ అంటే క్రిస్టల్ అంటే తెలుసు కదా అనేక తరాల యొక్క సమూహం కింద అనుకోవచ్చు. కన్సిడర్ ద క్రిస్టల్ సెట్ ఆఫ్ ప్లేన్స్ అనమాట. ఈ ప్లేన్స్ మధ్యన దూరాన్ని మనం ఏమంటారంటే ఇంటర్ ప్లానెట్ డిస్టెన్స్ అంటే తెలుగుదని ఏమంటారంటే ఆ యొక్క తరాల మధ్య ఉన్న అంతర్గత దూరం ఉంటుంది. దాన్ని గీత చూపిస్తారు. కాబట్టి ఈ యొక్క ఎక్స్రే వికిరణాల యొక్క తరంగ దైర్ఘ్యానికి అదేవిధంగా వాటి యొక్క పతన కోణం ఉంటుంది. దాన్ని గ్లాన్సింగ్ యాంగిల్ అంటారు లేదా ఇన్సిడెంట్ యాంగిల్. అదేవిధంగా ఈ యొక్క తలాల మధ్య ఉన్న అంతర్గత దూరం అంటే ఇంటర్ ప్లానెట్ డిస్టెన్స్ కి ఉన్న సంబంధాన్ని ఏమంటారంటే మనకి బ్రాగ్ ఈక్వేషన్ ఉంటుంది. దాన్ని ఎందుకు చూపిస్తారు n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin θ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి లాంబ్డా థీటా విలువ తెలిసింది అనుకోండి ఆటోమేటిక్ మనం ఏం కట్టచ్చు డి విలువ కట్టచ్చు. అదేవిధంగా మనకి ఆ డి విలువ థీటా విలువ తెలిసింది అనుకోండి ఏం కట్టచ్చు మనం కాబట్టి ఈ విధంగా ఈ సమీకరణం బ్రాగ్ ఈక్వేషన్ అంటారు. దేంట్లోకి వస్తుందంటే మనకి ఎక్స్రే డైఫ్రాక్షన్కి వస్తుంది. ఇదంతా కూడా సర్ఫేస్ అనాలిసిస్ అమ్మ. సర్ఫేస్ అనేది ఉపరితల విశ్లేషణ. కాబట్టి ఇప్పటి వరకు మనము ఈ యొక్క ఫిఫ్త్ యూనిట్ లో మనం రెండో భాగంలో 2 భాగాలు ఉన్నాయి మళ్ళీ. రెండో భాగంలో 2 భాగాలు. ఒకటి ఎక్స్రే డైఫ్రాక్షన్ అయితే ఇంకోటి ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోప్ ఏముందమ్మా అది చెప్పే ముందు మీరు ఒకసారి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్తాను. ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అంటే పరమాణు శోషణ వర్ణపట శాస్త్రం చెప్పి మళ్ళీ మనం ఏంటంటే ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీకి వెళ్తాం. ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏం లేదండి జనరల్గా మనకి ఈ యొక్క ఇదంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. కాంతి విద్యుత్ ఫలితం. మీకు ఆల్రెడీ ఇది ఎప్పుడంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చింది మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. జనరల్గా ఇది ఎవరు కనుక్కున్న ఒకసారి ఐన్స్టీన్ గురించి చెప్తాను మీకు. సో, ఐన్స్టీన్ ఏంటంటే అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. దేనికి వచ్చిందంటే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వచ్చింది. సో, కానీ అంటే అదే సంవత్సరంలో అతను 3 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. 3 థియరీస్. థియరీ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, ఇంకోటి అంటే బ్రౌనియన్ మూవ్మెంట్ అంటే బ్రౌనియన్ మూవ్మెంట్ ఒకటి, ఇంకోటి థియరీ ఆఫ్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతం ఒకటి, బ్రౌనియన్ చలనం ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా కాంతి విద్యుత్ ఫలితం. ఈ 3 కూడా అతను ఏంటంటే ప్రతిపాదిస్తే అతనికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, ఈ విధంగా అంటే జరిగింది అనమాట. అప్పుడు ఈ కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగానే మనకి ఏంటంటే ఈ యొక్క ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట, పని చేస్తుంది. అది మనం చెప్పుకుందాం. మరి చెప్పుకునే ముందు మనం ఏం చెప్పుకుంటాం ఇప్పుడు మనం ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ పరమాణు శోషణ వర్ణపట శాస్త్రం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో, దానికోసం ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి యూట్యూబ్ వీడియో చూపిస్తూ మీకు వివరిస్తాను.
తెలిసింది కదా మనం ఇప్పుడు చెప్పుకోపోయేదండి మనకి ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. సో పరమాణు శోషణ వనపడతారు. జనరల్ గా మనకి ఈ స్పెక్ట్రోస్కోపీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ, ఇంకేంటి ఆటమిక్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. సో జనరల్ గా అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో కూడా మనకి ట్రాన్స్మిటెడ్ లైన్స్ తీసుకుంటాం, ప్రసారిత కాంతిని. కానీ ప్రసారిత కాంతిని మళ్ళీ అబ్జార్బెన్స్ కింద మార్చుకుంటాం, శోషణత్వం కింద. ఎందుకంటే అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1/t. ఆ యొక్క ఫార్ములా ఉపయోగించి ఈ ట్రాన్స్మిటెడ్ లైట్ ఉంటుంది కదా, ప్రసారితం చెందిన కాంతిని శోషణత్వం కింద మనం లెక్కించుకుంటాం అనమాట. అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి, ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. రైట్ అమ్మా, రైట్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అది మనం చూద్దాం ఫస్ట్. చూడమ్మా, ఇది దేనికోసం ఉపయోగపడుతుంది ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ? డిటర్మినేషన్ ఆఫ్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఆహార పరిశ్రమ ఉంటుంది కదా, ఆహార పరిశ్రమలో మనకి మెటాలిక్ ఎలిమెంట్ అంటే లోహ మూలకాలని నిర్ధారించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ దేనికోసం మనకి ఉపయోగపడుతుంది? మనకి డిటర్మినేషన్ ఆఫ్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ అమ్మ. ఇంకోటి ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇన్ సీరం. అదేవిధంగా మనకి ఈ కాల్షియం కానీ, పొటాషియం కానీ, సోడియం కానీ, ఓకేనమ్మా, మెగ్నీషియం అంటే మూలకాలని సీరంలో ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ లెడ్ ఇన్ పెట్రోల్. ఓకేనమ్మా, ఇంకా పెట్రోల్లో మనకి లెడ్ ఉందా అనేది కూడా తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఇంకా మొదలగా చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. కానీ చూడండి, మొదలుగా ఏదంటే మనకి ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ చూడండి, ఇక్కడ అన్ని కూడా మూలకాలే. కాబట్టి మూలకాలను నిర్ధారించడానికి మనకి ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిటర్మినేషన్ ఆఫ్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ, డిటర్మినేషన్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇన్ సీరం, డిటర్మినేషన్ ఆఫ్ లెడ్ ఇన్ పెట్రోల్ ఎక్సెట్రా. కాబట్టి పెట్రోల్లోని లెడ్ను, అదే సీరంలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియము, అదేవిధంగా ఆహార పరిమలోని లోహ మూలకాలను మనం నిర్ధారించడానికి ఈ యొక్క పరమాణు శోషణ వనపడతారు మనకి ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడు కూడా స్పెక్ట్రోస్కోపీ అనగానే ముందుగా మనకి ఏముండాలన్నమాట, సోర్స్ ఆఫ్ రేడియేషన్ అంటే వికిరణానికి సంబంధించిన మనకి వనరు అనేది ముందు మనకు ఉండాలి. ఆ వనరు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదే మనకి టైప్స్ ఆఫ్ రేడియేషన్ సోర్స్ చెప్పాక మనకి ఎప్పుడు కూడా ఇక స్పెక్ట్రోమీటర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ది స్పెక్ట్రోమీటర్ అంటే ఈ స్పెక్ట్రోమీటర్ ఒక భాగం ఏంటం ఎప్పుడు కూడా రేడియేషన్ సోర్స్ ఏంటి మనకి రేడియేషన్ సోర్స్ అంటే కనిపిస్తుంది. ఏంటి రేడియేషన్ సోర్స్ అని చూద్దాం. ఇక్కడ మనకు 3 ఉన్నాయేమో. ఒకటి ఎలక్ట్రోడ్ లెస్ డిశ్చార్జ్ ల్యాంప్స్. ఏమంటారమ్మా? ఎలక్ట్రోడ్ లెస్ డిశ్చార్జ్ ల్యాంప్స్. వాటిని ఆ ల్యాంప్స్ ని ఈడిఎల్ఎస్ అంటారు. వాటిని ఈడిఎల్ఎస్ అంటారు. ఇంకోటి హాలో క్యాథోడ్ ల్యాంప్స్. ఇంకోటి ఏంటి మనకి కాంతి వనరు హాలో క్యాథోడ్ ల్యాంప్స్. ఇంకా మూడోది డ్యూటీరియం ల్యాంప్స్ అంటారు. డ్యూటీరియం ల్యాంప్స్. డ్యూటీరియం అంటే తెలుసుగా మీకు హైడ్రోజన్ యొక్క ఐసోటోపం. కాబట్టి ఈ యొక్క ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్ లో మనం వాడే కాంతి వనరు అంటే లైట్ సోర్స్ ఏంటో మనకి ఎలక్ట్రోడ్ లెస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ ఒకటి, ఇంకోటి హాలో క్యాథోడ్ ల్యాంప్స్ ఒకటి, ఇంకా మూడు డ్యూటీరియం ల్యాంప్స్ అన్నమాట. ఈ మూడు కూడా మనకి సోర్స్ ఆఫ్ రేడియేషన్స్ అన్నమాట. ఓకేనా? ఇది మనకి ఏంటంటే ఎక్కువగా మనం ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఎక్కువగా వాడే ఈ రేడియేషన్ సోర్స్ ఏం వాడతా అంటామా, హాలో క్యాథోడ్ ల్యాంప్ వాడతాం. ఏం వాడతాము? హాలో క్యాథోడ్ ల్యాంప్. ఇదమ్మా ఇదన్నమాట. జనరల్ గా ఈ హాలో క్యాథోడ్ ల్యాంప్ అనేది ఏముంటుందంటే ఒక ట్యూబ్ ఉంటుంది. ఓకేనమ్మా? ఆ సిలిండ్రికల్ ట్యూబ్ లో మనకి ఒక ఇనర్ట్ గ్యాస్ ని ఫిల్ చేస్తాం, ఒక జడవాయుని మనం నింపుతాం. ఆ జడవాయు ఆర్గాన్ అని కావచ్చు, నియాన్ గ్యాస్ అని కావచ్చు. అది అల్పపీడనం ఎగురుతాము. అదే విధంగా ఇక్కడ ఏముంటుందంటే ఒక క్యాథోడ్ ఉంటుంది, యానోడ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పటితో కూడా మనకి ఒక సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది ఇక్కడ కూడా, అంటే క్యాథోడ్ ట్యూబ్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి. సో జనరల్ ఇక్కడ మనం వాడే క్యాథోడ్ ఏదైతే ఉంటుందో అది ఏది తీసుకోవాలంటే మనం ఏ మూలకాన్ని అయితే నిర్ధారించాలనుకుంటున్నామో ఆ మూలకంతో తయారు చేయబడిన ఈ యొక్క ఏంటంటే ట్యూబ్ని తీసుకోవాలి. క్యాథోడ్ ట్యూబ్ గుర్తుపెట్టుకున్నామా? ఏదైతే హాలో క్యాథోడ్ ఉందో ఆ హాలో క్యాథోడ్ దేంతో నిర్మితం అవ్వాలి, ఏ మూలకంతో నిర్మితం అవ్వాలి,
ఏ మూలకాన్ని అయితే నిర్ధారించాలనుకుంటున్నాం ఆ మూలకంతో మనకి నిర్మితమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియాన్ని మనం నిర్ధారించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు డిటర్మైన్ సోడియం ఎలిమెంట్. ఇప్పుడు సోడియం మూలకాన్ని మనం నిర్ధారించాలనుకోండి, అప్పుడు ఇక్కడ క్యాథోడ్ కూడా దేనితో తయారు చేయబడి ఉండాలమ్మా? సోడియంతో తయారు చేయి ఉండాలమ్మా. ఇదన్నమాట. అదే విధంగా ఇక్కడ యానోడ్ కూడా ఉందమ్మా. ఇప్పుడు ఏం లేదు, క్యాథోడ్ మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కలిగించండి, విద్యుత్ అదే పొటెన్షియల్ డిఫరెన్స్ కలిగించాలనుకున్నాం, ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇక్కడ అయనైజేషన్ జరుగుతుందమ్మా. అంటే చెప్పాం కదా ఆల్రెడీ, ఈ యొక్క ట్యూబ్ లో మనకి ఏముంటుంది, మనకి ఇనర్ట్ గ్యాస్ జడవాయువు ఉంటుందని చెప్పాం కదా. ఆ జడవాయువు ఏమవుతుందంటే ఎప్పుడైతే పొటెన్షియల్ భేదం అంటే విద్యుత్ ప్రవహింపజేస్తామో ఆటోమేటిక్ గా అయనీకరణ హాలో క్యాథోడ్ ట్యూబ్ ఉంది కదా, దాని నుంచి కొలాయిడ్ అవుతాము, ఢీకుంటాయి అనమాట. ఆ ఢీకున్నప్పుడు ఏమవుతాయంటే దేంతో నిమిత్తం ఏం చెప్తున్నాము మనం ఈ ట్యూబ్ సోడియంతో కాబట్టి అప్పుడు వాటి సోడియం పరమాణు బయటకు వస్తుంది. అది కూడా అధిక అంటే ఉద్రిక్త ఎక్సైటెడ్ సోడియం ఆటమ్స్ అనే బయటకు వస్తాను. కాబట్టి దీన్నే స్పట్టరింగ్ అంటారు. దాన్ని అంటే స్పట్టరింగ్, SPUTTERING స్పట్టరింగ్ ప్రాసెస్ అంటారు. స్పట్టరింగ్ ఏం లేదమ్మా, అయాన్స్ వెళ్ళి కొలైడ్ అవుతాయి, అంటే ఇవన్నీ కూడా నిక్షిప్తం అవుతాయి. ఎప్పుడైతే ఇవి నిక్షిప్తం అవుతాయో ఆ ట్యూబ్ నుంచి మనకి ఏంటంటే మూలకాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏమొస్తుంది మనకి సోడియం పరమాణు, అది కూడా అధిక అంటే ఉద్రిక్త ఎక్సైటెడ్ సోడియం ఆటమ్స్ బయటకు వస్తుంది. దాన్ని స్పట్టరింగ్ అంటారు, మనం స్పట్టరింగ్ ప్రాసెస్ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందంటే మళ్ళీ కొంచెం చెప్తాం మీకు. ఎప్పుడైతే మనకి ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తున్నాం చూడండి, ఇక్కడ చూసారు ఇక్కడ, ఇది ఎక్సైటెడ్ స్టేట్ అంటే మనకి భూస్థితిలో లేదు, మనకేంటి ఆ హయ్యర్ లెవెల్లో మనకి ఎలక్ట్రాన్ ఉంది. ఎప్పుడైతే ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తుందో అది అన్స్టేబుల్, అస్థిరమైంది. కాబట్టి అక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ దాని శక్తిని కోల్పోతుంది. ఇదిగోండి, శక్తిని కోల్పోయింది, ఇలా వచ్చింది. ఓకేనా. సో ఎప్పుడు కూడా మనకి కాంతి తరంగాన్ని ఎప్పుడు కూడా ఇలా చూపిస్తారు. ఓకేనా, రైట్. అది కూడా ఎంత తరంగ దైర్ఘ్యం విడిచిపెడుతున్నాను మనకి 589 నానోమీటర్స్. అది విడిచిపెట్టే కాంతి తరంగ దైర్ఘ్యం ఎంత మనకి 589 నానోమీటర్స్ కాంతి తరంగ దైర్ఘ్యం విడిచిపెట్టి మళ్ళీ భూస్థితికి వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క లైట్ సోర్స్ అనేది పనిచేస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లైట్ సోర్స్ లో ఒక ట్యూబ్ ఉంటుందమ్మా. ఆ ట్యూబ్ లో ముందుగా మనం ఏం ఫిల్ చేస్తామంటే ఒక ఇనర్ట్ గ్యాస్, ఒక జడవాయుని నింపుతాము. ఆ జడవాయు ఏమవచ్చు, ఆర్గాన్ అయినా కావచ్చు లేదా నియాన్ అయినా కావచ్చు. అదే విధంగా ఈ ట్యూబ్ లో మనకేంటి హాలో క్యాథోడ్ ఉంటుంది, యానోడ్ ఉంటుందమ్మా. ఓకేనమ్మా. అదే విధంగా మనకి ఎప్పుడైతే పొటెన్షియల్ భేదాన్ని కలిగిస్తామో అప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న అక్కడ ఇనర్ట్ గ్యాస్ అనేది అయనైజేషన్ గురవుతుంది. ఆ అయాన్ అనేది దేనికి తగిలి ఈ హాలో క్యాథోడ్ తాకితే ఆ హాలో క్యాథోడ్ తాకినప్పుడు మనకి దాంట్లో నుంచి ఏం విడుదలవుతాయి, మనకి అది సోడియంతో నిర్మితమైంది కాబట్టి సోడియం పరమాణువులు అనేవి విడుదలవుతాయి. అవి కూడా ఏంటి, హైలీ ఎక్సైటెడ్ అంటే అధిక ఉద్రిక్త స్థితిలో ఉన్న సోడియం పరమాణు విడుదలవుతాయి. దాన్ని స్పట్టరింగ్ అంటారు. దాని అంటారమ్మా స్పట్టరింగ్ ప్రాసెస్ అంటారు అనమాట. అంటే ఈ కొలిజన్ వల్ల పరమాణు విడుదలయ్యి ఆ ప్రాసెస్ ను మనకి ఏమంటారు, స్పట్టరింగ్ అంటారు. ఇక్కడ మనకేంటి సోడియం పరమాణు విడుదలయ్యి అది ఉద్రిక్త స్థితిలో ఉన్నాయి. దాన్ని అందుకే మనకి సోడియం స్టార్ట్ చూపించారు. అంటే మనకి ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ లెవెల్లో ఉంది. ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో ఉంటుందో దాని యొక్క శక్తి ఎలా ఉంటుందో అధికంగా ఉంటుంది. అంటే అధికంగా ఉందంటే అది అస్థిరం అనమాట. కాబట్టి ఏం చేస్తుంది, దాని శక్తిని కోల్పోతుంది. ఆ ఏదైతే శక్తిని కోల్పోతుందో అదే వికిరణ కింద బయటకు వస్తుంది, రేడియేషన్ కింద. ఆ వికిరణ యొక్క తరంగ దైర్ఘ్యం అంతా మనకి 589 నానోమీటర్. ఓకేనా, రైట్. కాబట్టి ఈ విధంగా మనకి ఎంత తరంగ దైర్ఘ్యం గల వికిరణం అనేది విడుదలపడుతుంది, మనకి 589 నానోమీటర్స్ గల వికిరణం అనేది మనకి విడుదలవుతుంది. ఏది పడితే మనకి హాలో క్యాథోడ్ ల్యాంప్. అది కూడా ఏది వాడాలి, ఇక్కడ హాలో క్యాథోడ్ ఏం వాడాం మనం, సోడియం వాడతాం. ఏంటి, సోడియం వాడతాం. కాబట్టి ఈ విధంగా మనము ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో ముందుగా మనం ఏం తెలుసుకున్నామంటే రేడియేషన్ సోర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటమ్మా, రేడియేషన్ సోర్స్ గురించి చెప్పి ఇక్కడ గుర్తుపెట్టడం కీ పాయింట్, చాలా కీ పాయింట్ ఇది. ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఏ మూలకం అయితే నిర్ధారించాలనుకుంటున్నామో ఆ మూలకంతోనే అనేది మనకి నిర్మితమై ఉండాలి. కన్స్ట్రక్షన్ జరగాలి. నిర్ధారించాలనుకుంటాం కాబట్టి ఇక్కడ యాథోడ్ కూడా దేంతో నిర్మితమై ఉండాలి, కన్స్ట్రక్ట్ అయ్యి ఉండాలి, మనకి సోడియం మూలకంతో. గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏమో శాంపుల్ కదా, రైట్. అంటే మనం చేసిన అనలైట్ అంటారు. ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదమ్మా మనకి శాంపుల్. దానివల్ల ఏమవుతుందంటమ్మా, శాంపుల్ మనకి అంటే అనలైట్ విశ్లేషించాల్సిన పదార్థం రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఘన పదార్థం లేదా ద్రవ పదార్థం అని అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఘన పదార్థం తీసుకోండి, సాలిడ్ అనుకోండి. దాన్ని ఏంటంటే
హై ఇంటెన్సిటీ రేడియేషన్ కి గురి చేస్తారు. ఏం చేస్తుంది, ఏంటి ఇంటరాక్ట్ చేస్తారంటే అధిక తీవ్రత అంటే అధిక శక్తి గల వికిరణాన్ని గురి చేసినప్పుడు ఈ యొక్క ఘన పదార్థం అనేది సబ్లిమేషన్ కి గురవుతుంది, అంటే ఉత్పతనం చెందుతుంది. అంటే ఘనస్థితిని దేని కింద మారిపోతుంది, వాయువుగా. గాడి ఘన పదార్థం అయితే మనం హై ఇంటెన్సిటీ రేడియేషన్ వాడాలి. మనం ఏం వాడతాం అంటే లేజర్ కిరణాలు వాడతాం అనమాట. అలా కాకున్నప్పుడు ద్రవ పదార్థం అయితే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుందాం, ఏమంటే ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా మన నెబులైజర్ లకు పంపిస్తుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ కనబడుతున్నా మీకు, రెడ్ కలర్ బ్లాక్ నెబులైజర్ లో. ఈ నెబులైజర్ ఏం చేస్తుందంటే మనకి టైనీ పార్టికల్స్ ఏర్పరుస్తాయి, డ్రాప్లెట్స్, చిన్న చిన్న పిల్లిని ఏర్పరుస్తుందమ్మా, లేదా ఏరోసాల్ ని ఏర్పరుస్తుందమ్మా. ఓకేనా. ఏరోసాల్ నుంచి తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క ఇనర్ట్ గ్యాస్ సహాయంతో ఈ ట్యూబ్ గుండా మనకి ఈ యొక్క శాంపుల్ అనేది పోయి ఇక్కడ మనం ఆక్సిడెంట్ అదేవిధంగా ఫ్యూల్ ఉంటుంది. ఆ రెండు పన్ను అయితే మనకి గాలి వస్తుంది అనమాట. ఈ యొక్క మరి ప్రాంతంలో అధిక శక్తి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనకి ఏం జరుగుతుందంటే యాటమైజేషన్ అంటే పరమాణువులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా ముందు మనం ఏం చేస్తామంటే శాంపుల్ని మనం పరమాణువులుగా మార్చుకోవాలి, అంటే ఆటమ్స్ కింద మార్చుకోవాలి. దానికోసం ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఒకసారి మీకు ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా మీకు అక్కడ ఈ యొక్క ఏంటంటే యానిమేషన్ వీడియో కాబట్టి మనకి చూపిస్తారు. ఇక్కడ ఒకసారి శాంపిల్స్ లెక్క అవుతుంది ఇక్కడ మనకి. ఈ శాంపుల్ ఇది చూపుకున్న ఫ్లో నెబులైజర్ లోకి వెళ్తున్నాము. చూడండి ఒకసారి. ఎప్పుడైతే నెబులైజర్ లోకి వెళ్తుందో మనకి నెబులైజర్ సాయం వల్ల టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ శాంపుల్ ఏర్పడతాయి అన్నమాట. ఇదిగోండి టైనీ డ్రాప్లెట్స్ ఏర్పడ్డాయి అనమాట. ఆర్ ఏరోసాల్ అని కూడా అంటారు. ఏరోసాల్ ఇస్ నథింగ్ బట్ మీకు కొలాయిడల్ అండ్ అంటే సొల్యూషన్స్ లో మనకు వచ్చిందాము. అదేవిధంగా చెప్పాం కదా ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ చెప్పింది, ఇక్కడ మనకి ఏదైతే జ్వాల మండుతుందో దానికి గల కారణం ఏంటంటే ఆక్సిజన్ అంటారు. అదేవిధంగా మనం ఆక్సిజన్ అవుతుంటే మనకి జ్వాల ఏర్పడుతుంది. దాంట్లో ఇంధనం కూడా ఉండాలి. ఆ ఇంధనం కింద ఏం వాడతారు, ఇవన్నీ ఉందో ఫ్లేమ్ అంటారు. దీన్ని ఏమంటాము, ఫ్లేమ్ యాటమైజర్. ఒకసారి మీకు పెద్దగా చూపిస్తాను. చూడము ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి జ్వాల ఏర్పడాలి, ఫ్లేమ్ ఏర్పడి మనం ఏమంటే ఆక్సిజన్ వాడతాం, ఆక్సిజన్ వాడచ్చు, ఫ్యూయల్ న్యాచురల్ గ్యాస్ వాడతాం. అప్పుడు మనకి ఎంత టెంపరేచర్ వస్తుందమ్మా, మనకి ఆ జ్వాల బంద మనకి ఏం కావాలి, యాటమైజర్ ఒకటి, థర్మో ఒకటి,
ఇవన్నీ మనకు కానీ ఎక్కువగా మనం ఏం వాడతాం అంటే మనము ఫ్లేమ్ యాటమైజరే వాడతాం. ఏంటమ్మా ఫ్లేమ్ యాటమైజర్ జస్ట్ వాడచ్చు. కాబట్టి సార్ మీ వాయిస్ ఏం వినిపించట్లేదు సార్, బ్రేకింగ్ వస్తుంది. ఉంటామని ఆపరేట్ అవుతుంది. వాల్టేజ్ కింద పోతే అది యాడ్ మనకి 5 దశలు ఉంటాయి. జ్వాలలోకి ప్రవేశిస్తుందో ఆ జ్వాల ఏదైతే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ యొక్క ఉష్ణం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ద్రావణం అనేది బాష్పీభవనం చెంది దాన్ని డీసాల్వ్ మనకి ఇందులో డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఇప్పుడు వివిధ రకాల స్టెప్స్ ఉంటాయి చెప్పాం కదా. ఒకటి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
రైట్ అమ్మా, చెప్పాం కదా మీకు కనబడుతుందమ్మా లక్ష్మయ్య, శివకుమార్. ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే, వాయిస్ వినబడ్డది ఇందాకంతా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మ, రైట్. సో చూడమ్మా, ఇప్పుడు మనకి యాటమైజేషన్ లో మొత్తం మనకి 5 దశలు ఉంటాయని చెప్పాం కదా. ఒక డీసాల్వేషన్ అని చెప్పాము. సో డీసాల్వేషన్ నే మనం ఏమంటామంటే ఈ బాష్పం అనేది తొలగిస్తాం అనమాట. ఓకేనమ్మా, అంటే ఏంటి, ద్రావిని తొలగించడం, దాన్నే డీసాల్వేషన్ అంటే. ఇంకోటి వాల్టైజేషన్ అంటారు, అంటే బాష్పం కింద మార్చడం అన్నమాట. అంటే గ్యాసెస్ మాలిక్యూల్స్ మనం అన్నమాట వాయు స్థితిలో ఉన్న అణువులు మనం పొందుతాం, దాన్ని వాల్టైజేషన్ అంటారు, బాష్పీభవనం అంటారు. డిసోసియేషన్ అంటే ఇక్కడ ఈ యొక్క వాయు స్థితిలో ఉన్న అణువులు ఏమవుతాయంటే విఘటన చెంది మనకి పరమాణువులు ఏర్పడతాయి. ఇంకో దశ ఏంటి, అయనైజేషన్ అంటారు, ఇంకో ఎక్సైటేషన్. ఇవన్నీ కూడా మనకి ఆటమైజేషన్ లో ఉన్న వివిధ రకాల దశలు, స్టెప్స్. సో జనరల్ గా ఇదంతా కూడా మనకి సైమెంటైల్ గా జరుగుతుంది. అంటే ఒకవైపు మనకి అంటే ఇక వికిరణం అనేది ఉత్పత్తి అవుతుంది, ఇంకొక వైపు మనకి ఆటమైజేషన్ అంటే ఈ యొక్క శాంపిల్ మనం దేని కింద మార్చుకుంటాం, పరమాణువుల కింద కూడా మార్చడం కూడా జరుగుతుంది. అదే మీకు చూపిస్తున్నారు ఇక్కడ అంతా కూడా, రైట్. సో తర్వాత చూడమ్మా, ఎప్పుడైతే మనకి ఈ యొక్క రేడియేషన్ సోర్స్ నుంచి, అంటే చెప్పాం కదా మనకి ఏం వాడతాం మనం, హాలో క్యాథోడ్ ఏమంటారంటే రేడియేషన్ సోర్స్ వాడతాం. ఈ హాలో క్యాథోడ్ రేడియేషన్ సోర్స్ నుంచి మనకి ఎటువంటి తరంగదైర్ఘ్యం మనకి 589 నానోమీటర్స్ వేవ్ లెంత్ యొక్క లైట్ వస్తుందాము. అది వికిరణం విడుదల అవుతుంది. ఆ వికిరణాన్ని ఇక్కడ ఉన్న ఏదైతే పరమాణులు ఉంటాయి అనేది ప్రకాశం చెందుతుంది, దాన్ని ట్రాన్స్మిటర్ లైట్ అంటారు. ట్రాన్స్మిటెడ్ లైట్ అని రేడియేషన్, ట్రాన్స్మిటర్ ప్రకాశం అంటారు. అది ఎక్కడ రీచ్ అంటే మళ్ళీ మూత్ర మటకు రీచ్ అవుతుంది. దేనికి రీచ్ అవుతుందా, మూత్ర మటకు. ఇవన్నీ కూడా ఈ యొక్క మోనోక్రోమ మనకి సాఫ్ట్వేర్ స్పెక్ట్రమ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనకి అంటే స్పెక్ట్రమ్ అనేది ఇలా ఉంటున్నాం. కాబట్టి సోర్స్ ఆఫ్ ఉంటుంది, అదే అవుతుంది ఆటమైజ్ ఆటమైజేషన్ ఆలోచించకుండా సాధన చెందుతుంది, అవుతుంది, వెళ్తుంది. ఆ మోనోక్రోమాటిక్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎఫెక్ట్కి వెళ్తుంది. ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి కంప్యూటర్ సహాయంతో ఈ ట్రాన్స్మిటర్ లైట్ ని దేనికి మారుస్తాయంటే మనకి దేనికి మారుతా అబ్జర్బర్ కింద మారుస్తాం. ఈ విధంగా మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అయితే మనకి స్పెక్ట్రోమీటర్ వర్క్ చేస్తుంది. ఇదమ్మా మనకి చెప్పాం కదా మనకి ఉపయోగించడం ఈ ట్రాన్స్మిటెన్స్ అంటే టీ అనమాట. ఆ టీని దేని కింద మార్చుకోవచ్చు, అబ్జార్బెన్స్ కింద మార్చవచ్చు. అది కూడా ఎలాగంటే అబ్జార్బెన్స్ ఇది లా 1/Tm, అబ్జార్బెన్స్ ఇది చెప్పాం కదా మనకి ఏంటంటే ఈ యొక్క శాంపిల్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తెలుసుకోవచ్చాము. దేన్ని ఉపయోగించి అంటే మనకి ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఉపయోగించి మనకి ఈ యొక్క శాంపిల్ నమూనా పదార్థంలో ఉన్న మూలకాల యొక్క గాఢత కూడా తెలుసుకోవచ్చు. అందుకే గ్రాఫ్ మీకు చూస్తే మీకు ఇక్కడ ఏం తెలుస్తుందంటే అబ్జార్బెన్స్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఏముంటుందంటే దాన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ముందుగా మనం ఏం చేస్తామంటే సోడియం గాఢతలు తీసుకుంటాం. ఇప్పుడు అది గాఢత పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క శోషణత్వం కూడా మానిసి పెరుగుతుంది అనమాట. మనకు ఒక సరళ రేఖ వచ్చిందాం చూసారు కదా, స్ట్రైట్ లైన్. ఇదంతా కూడా స్టాండర్డ్ సఫిషియన్స్ మనకు తెలిసిన దానికి. అదే విధంగా మనం తెలియని దాన్ని తీసుకున్నప్పుడు మనకి ఓన్లీ శోషణత్వమే చూపిస్తుంది. అంటే మనకి అక్కడ మనకి గ్రాఫ్లో ఏం కనబడుతుంది, మనకి శోషణత్వం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అబ్జార్బెన్స్ అనేది 0.600 వచ్చింది అనుకోండి, అన్నోన్ కాంపౌండ్ శాంపుల్. అప్పుడు మనం ఏంటంటే అక్కడ నుంచి మనం ఒక
స్ట్రైట్ లైన్ గీసాం అనుకోండి, అప్పుడు ఎక్కడ ఖండించుకుంటుంది మనకి? ఇక్కడ మనకి ఈ బిందువు దగ్గర ఖండించుకుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లంప గీత గీసాం అనుకోండి, అప్పుడు దానికి గాఢత తెలుస్తుంది. అంటే దాని గాఢత ఎంత అవ్వచ్చు మనకి? 4 నుంచి 6 మధ్యన ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. అంటే ఈ విధంగా మనకి ఈ అన్నోన్ కాంపౌండ్ యొక్క గాఢత కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడు కూడా ముందుగా మనకి ఈ ప్రయోగం అనేది ముందు స్టాండర్డ్ సబ్స్టెన్స్ తో తీసుకుంటే అంటే మనం తెలిసిన వాటితో చేసి గ్రాఫ్ తీసుకుంటారు. ఆ గ్రాఫ్ ను ఉపయోగించి మనకి తెలియని పదార్థాల యొక్క గాఢత కూడా మనం తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటి మనకి ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. అంటే ఈ ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో మనకి రేడియేషన్ సోర్స్ ఉంటుంది. ఎక్కువగా మనం వాడేది ఏమవుతుందంటే హాలో క్యాథోడ్ రేడియేషన్ సోర్స్ వాడతాం. ఇక్కడ నుంచి మనకంటే చెప్పాం కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ అంటే ఏ పరమాణువుని అయితే మనం నిర్ధారించాలనుకుంటున్నామో ఆ పరమాణువుతోనే క్యాథోడ్ అనేది నిర్మితం అవ్వాలి. సో వాట్ ఎవర్ ద ఎలిమెంట్ వి వాంట్ టు డిటర్మైన్, ఏది నిర్ధారించాలనుకున్నా దానితోనే ఏం నిర్మితం అవ్వాలమో క్యాథోడ్ కూడా షుడ్ బి కన్స్ట్రక్టెడ్ అన్నమాట. సో కాబట్టి క్యాథోడ్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ విత్ ద ఎలిమెంట్ విచ్ షుడ్ బి డిటర్మైన్డ్. ఓకేనమ్మా? దేనైతే నిర్ధారించాలనుకుంటున్నాం దానితో మనకి క్యాథోడ్ నిర్మితం. ఇదంతా కూడా ఏంటి? ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. అంటే మనకి ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి దీంట్లోనే వస్తుంది. దేంటంటే 5th యూనిట్ లో వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వరకు మనకి 5th యూనిట్ లో మనకి ఏమని చెప్పుకున్నామంటే, చెప్పాం కదా మీకు, రైట్, ఏమంటారు, అన్నమాటోస్కోపీ అయిపోయింది, అదేవిధంగా ఎక్స్రే డైఫ్రాక్షన్ అయిపోయింది, ఇంకేం చెప్పుకున్నాం? ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి మీకు ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ చెప్పి ఈ క్లాస్ అనేది ముగిస్తాము. ఒకసారి నేను మళ్ళీ ఇంకో క్లాస్ చెప్పుకుంది. ఇప్పుడు ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ. ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ, దీన్ని పిఈఎస్ అంటారు. చెప్పాం కదా, దీని గురించి చెప్పే ముందు మీకు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చున్నాము. ఇదంతా కూడా ఎలా పనిచేస్తుంది? బేస్డ్ అపాన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగా ఈ యొక్క స్పెక్ట్రోస్కోపీ పనిచేస్తుంది. అది ఒక్కసారి మీకు వివరిస్తాను. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది అంటే ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఇప్పుడు మనకి ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ చెప్పుకుందాం. సో మీకు కనబడుతుంది కదా స్క్రీన్? రైట్ అమ్మ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇది ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ. ఏంటి మనకి? ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ మనం చెప్పుకోబోయేది. రైట్, చూద్దాం. సో జనరల్ గా ఇక్కడ కూడా మనకి ఏంటంటే దేని ఆధారంగా పనిచేస్తున్నాం, ఇదంతా కూడా బేస్డ్ అపాన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగా ఇది పని. చూడమ్మా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే చూద్దాం. The photoelectric effect refers to the phenomenon in which electrons are emitted from the surface of metal when light strikes it. కాబట్టి ఈ దృగ్విషయంలో ఏం జరుగుతుందంటే మనకి ఎప్పుడైతే కాంతి వికిరణం అనేది ఒక లోహ ఉపరితలాన్ని తాకుతుందో దాంట్లో నుంచి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. దీన్ని ఏమంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఆ వికిరణానికి కూడా నిర్దిష్టమైన శక్తి ఉండాలి. అందుకంటే ఒక నిర్దిష్టమైన తరంగ దైర్ఘ్యం గల వికిరణం అనేది ఎప్పుడైతే లోహం యొక్క ఉపరితలం తాకుతుందో ఆ ఉపరితలం నుంచి ఏం విడుదలవుతాయి? మనకి ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. దాన్ని ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని ఎవరంటే ఐన్స్టీన్ కనుక్కున్నారు. కాబట్టి ఐన్స్టీన్ కి దీనికి ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏమొచ్చింది మనకి? నోబెల్ ప్రైజ్. ఓకే, రైట్. చూసారు కదా, చూపించినారు. ఇక్కడ చూడము, ఇదంతా కూడా మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చింది. ఇదిగోండి, ఈ తరంగ దైర్ఘ్యం ఇది వచ్చింది మనకి. అప్పుడు దీని నుంచి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ అయిందమ్మ, అంటే విడుదలయ్యింది. అది కూడా విడుదలైన తర్వాత దానికి కొంత గతిక శక్తి కలిగి ఉంటుంది. ఆ గతిక శక్తి వల్ల అది ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ విధంగా మీకు ఇక్కడ ఇచ్చారు ఈ తరంగ దైర్ఘ్యం. అంటే అనమాట, పౌనపుణ్యం అంటే కొంత నిర్దిష్టమైన శక్తి గల తరంగ దైర్ఘ్యం వచ్చి ఈ ఉపరితలం పతనం అయినప్పుడు దాంట్లో నుంచి ఎలక్ట్రాన్ విడుదలవుతుంది. ఆ విడుదలైన ఎలక్ట్రాన్ కూడా గతిక శక్తిని కలిగి ఉంటుంది. చూడము, ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ క్యారెక్టరైజ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాబట్టి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం.
విడుదలయ్యేట్టు చేయగలం. దాన్నే అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ నాట్ from characteristics of below the threshold frequency no electrons are emitted regardless of the intensity of light. చెప్పాం కదా, ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ తక్కువ పౌనపుణ్యం ఉన్న వికిరణాన్ని మనం వాడామనుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎలక్ట్రాన్ అనేది విడుదల అవ్వదు. గుర్తుపెట్టుకోండి, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీతో ఉన్న వికిరణం పతనం అయితే మనకి ఎలక్ట్రాన్ విడుదల అవుతాయి. అంతేగాని దానికంటే తక్కువ వికిరణం ఉన్న దానికంటే తక్కువ పౌనపుణ్యం ఉన్న వికిరణాలు అనేవి ఈ లోహం యొక్క సర్ఫేస్ మీద ఏమంటారు పతనమైనప్పుడు కూడా మనకి ఏం విడుదలవు, ఎలక్ట్రాన్ అనేది విడుదలవు. నెక్స్ట్, ఫర్ లైట్ ఫ్రీక్వెన్సీ greater than the threshold frequency, the number of electrons emitted increases with the intensity of light. ఎప్పుడైతే మనకి ఈ వికిరణం పతనం అవుతుందని చెప్పాం కదమ్మా, దాని యొక్క పౌనపుణ్యం అనేది థ్రెషోల్డ్ పౌనపుణ్యం కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. అప్పుడు మనకి ఏం విడుదలవుతాయి, ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. ఆ ఎలక్ట్రాన్ విడుదలవుతాయి కదమ్మా, వాటి యొక్క ఏమవుతుందంటే సంఖ్య కూడా దేని మీద ఆధారపడుతుందంటే కాంతి యొక్క తీవ్రత మీద ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మెయిన్ థింగ్ ఏంటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఎప్పుడు కూడా థ్రెషోల్డ్ పౌనపుణ్యం వికిరణం మాత్రం పతనం అయితేనే మనకి ఈ యొక్క లోహం యొక్క ఉపరితలం నుంచి మనకి ఏం విడుదలవుతాయి, ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. అంతేగాని దానికంటే తక్కువ పౌనపుణ్య వికిరణం అనేది లోహం యొక్క ఉపరితలం మీద పతనం అయినప్పుడు మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా విడుదలవ్వవు. కానీ ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే అధిక పౌనపుణ్యం అనే వికిరణం అనేది లోహం యొక్క ఉపరితలం మీద పతనం అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. ఆ ఎలక్ట్రాన్ యొక్క సంఖ్య కూడా దేని మీద ఆధారపడుతుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనమాట. దేని మీద ఆధారపడి కాంతి యొక్క తీవ్రత మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. థ్రెషోల్డ్ అంటే ఆరంభ ఫ్రీక్వెన్సీ అనొచ్చు అనమాట. ఆరంభ చూడొచ్చు. The kinetic energy of the emitted electrons increases linearly with the frequency of the light wave. చెప్పాం కదా, సో ఏంటంటే విడుదలైన ఎలక్ట్రాన్ ఏంటి ఒక దగ్గర ఉంటాయమ్మా, అవి కూడా కదులుతూ ఉంటాయి. అంటే ఏ శక్తిని కలిగి ఉంటాయి, అవి కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటాయి. వాటి యొక్క గతిక శక్తి దేనికి మనకి దేని మీద ఆధారపడుతుంది, ఏదైతే పతనమైంది కాంతి యొక్క తీవ్రత మీద ఆధారపడుతుంది. చూడండి మీకు రైట్ మళ్ళీ ఎక్కుతుంది. అంటే ఈరోజు అంతా కూడా మీకు మొత్తం చెప్పకపోవచ్చు, కానీ కాంతి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పి మీకు క్లాస్ అయితే క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ చూడమ్మా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చెప్పాం కదా, ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్స్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. చెప్పాం కదా, కనిష్ట శక్తి అమ్మ. సో థ్రెషోల్డ్ పౌనపుణ్యం ఏం తెలుస్తుంది మనకు కావాల్సిన కనిష్ట శక్తిని తెలియజేస్తుంది. ఆ కనిష్ట శక్తి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క లోహం యొక్క ఉపరితలం నుంచి ఏం తొలగించవచ్చు, మనం ఈ ఎలక్ట్రాన్ మనం తొలగించవచ్చు. అదే మళ్ళీ ఇంకొకటి చెప్తాను. ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్స్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. కాబట్టి దాన్నే ఈనాట్ తో చూపిస్తారు. కనిష్ట శక్తిని దేంతో చూపిస్తారు, ఈనాట్ చూపిస్తారు. ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మ్యూనాట్ తో చూపిస్తారు. ఇక్కడ ఓవరాల్ గా ఈనాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూనాట్. చూసారు కదా, ఇక్కడ మనకి వికిరణం అనేది పతనం అయినప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ విడుదలవుతుంది. చెప్పాం కదా, చూడండి ఇక్కడ మనకి వెన్ మ్యూ అంటే వికిరణ యొక్క పౌనపుణ్యం థ్రెషోల్డ్ పౌనపుణ్యం అంటే మ్యూనాట్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రాన్ విడుదల అవ్వదు. చూపిస్తారు అది. సో మనకి ఎలక్ట్రాన్ విడుదల అవ్వదు. అలా కాకుండా మ్యూ గ్రేటర్ దాన్ మ్యూనాట్. చూడండి, మ్యూ గ్రేటర్ దాన్ మ్యూనాట్ అంటే మన కలర్ డిఫరెన్స్ చూపించారు. ఇందాక రెడ్ కలర్, ఇప్పుడు ఏంటంటే బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యం అంటే థ్రెషోల్డ్ పౌనపుణ్యం కంటే ఎక్కువ ఉందాం. కాబట్టి ఎప్పుడైతే ఇది పతనం అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ విడుదల అవుతుంది. అదే మనం తెలియజేస్తారు. మనకు ఓవరాల్ గా ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కావాలి అంటే ఎలక్ట్రాన్ యొక్క గతిక శక్తి కావాలంటే అది ఎలాగొస్తుందంటే మనకి హెచ్మ్యూ మైనస్ హెచ్మ్యూ నాట్. అంటే హెచ్మ్యూ అంటే ఏంటి, పతనమైన కాంతి యొక్క వికిరణ యొక్క శక్తి. హెచ్మ్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ శక్తి. వాటి మధ్య ఉన్న వ్యత్యాసమే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క గతిక శక్తికి సమానం. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇస్ ఈక్వల్ టు హెచ్మ్యూ మైనస్ హెచ్మ్యూ నాట్ ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈ నాట్. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
సో కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎమిటెడ్ ఎలక్ట్రాన్, అంటే విడుదలైన ఎలక్ట్రాన్ గతిక శక్తి. నెక్స్ట్ హెచ్మ్యూ అంటే ఎనర్జీ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్, చెప్పాం కదా మనకి ఏదైతే ఫోటాన్ పతనం అవుతుంది దాని యొక్క శక్తి. అదే హెచ్మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, దాన్నే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. కాబట్టి ఈ యొక్క లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్ తొలగించడానికి మనకు అవసరమైన శక్తిని హెచ్మ్యూ నాట్ చూపిస్తారు. రైట్, ఒకసారి ఇది వివరించి మన క్లాస్ అయితే ఎండ్ చేద్దాము. The photoelectron spectroscopy, the technique in which a radiation with enough energy can remove an electron from an atom or a molecule is known as photoelectron spectroscopy. మళ్ళీ ఇంకోసారి చదువుతాను మీకు. The technique in which a radiation with enough energy can remove an electron from an atom or molecule is known as photoelectron spectroscopy. కాబట్టి ఈ photoelectron spectroscopy అని ఒక పద్ధతి అమ్మ. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఒకానొక వికిరణాన్ని ఉపయోగించి అణువు నుంచి కానీ లేదా పరమాణు నుంచి మనం ఏం తొలగిస్తామో ఎలక్ట్రాన్ విడుదలైతే చేస్తాం. ఏం చేస్తామా? సో వి ట్రై టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ యూజింగ్ ద రేడియేషన్. కాబట్టి దీంట్లో మనకి ఇది ఒక టెక్నిక్. కాబట్టి ద టెక్నిక్ ఇన్ ఫోటో electron spectroscopy is removing an electron from an atom or molecule using an radiation. దాన్నే మనకి ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. దాంట్లో టెక్నిక్ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్. ఇట్ ఇస్ ద టెక్నిక్ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ. రైట్, ఒకసారి డయాగ్రామ్ చూసారు కదా ఇక్కడ. ఇది ఆటమ్ బీమ్ ఇది చూసారు కదా, పైన ఆటమ్ బీమ్ ఇది, కింద ఫోటాన్ అనమాట పతనం అయ్యాయి. అప్పుడు దాని ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదంతా ఎలక్ట్రోస్టాటిక్ అనలైజర్ అనమాట. ఈ స్లిట్ కింద పాస్ అయ్యి డిటెక్టర్కి వెళ్తాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే సోర్స్ ఆఫ్ రేడియేషన్ మనకి అల్ట్రావైలెట్ లైట్ కావచ్చు లేదా ఎక్స్రేస్ అని కావచ్చు. మనకి వికిరణం అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఫోటాన్స్ అమ్మ. ఈ ఫోటాన్స్ అనేది ఏం తాగుతాయి అంటే ఆటమ్ బీమ్ తాగుతాయి. ఎప్పుడైతే ఆటమ్ బీమ్ తాగుతాయో మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ ఏంటంటే ఈ యొక్క ఎప్పుడైతే ఫోటాన్లు మనం తాకుతాయో ఆటమ్స్ ని, వాటి నుంచి ఏం విడుదలవుతాయి? ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. అదే ఇక్కడ ఎలక్ట్రాన్ విడుదలయ్యాయి అనమాట. సో మనకి ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, స్లో మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దేంట్లోకి ప్రవేశిస్తాయి అంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ అనలైజర్ లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ప్రవేశించిన తర్వాత దేని గుండా మనకి ప్రయాణిస్తే రంధ్రం గుండా ప్రయాణించి డిటెక్టర్కి రీచ్ అవుతాం. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోమెట్రీ అనేది ఉంటుంది. సో అయితే నేను ఇప్పుడు ఇక్కడతో అయితే కొంచెం క్లాస్ అయితే ఆపుతాను. సో ఒకసారి మీకు మళ్ళీ వివరించేసి మనం ఆపిద్దాము. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఈ క్లాస్ లో మనం ఆటమిక్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ ఇంట్రడక్షన్ కూడా మేము చెప్పుకున్నాము. ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ దేని మీద ఆధారపడుతుందని చెప్తాం మనము? కాంతి విద్యుత్ ఫలితం మీద ఆధారపడుతుంది చెప్తాం. కాంతి విద్యుత్ ఫలితం అంటే ఏంటి? మనకి ఒకానొక నిర్దిష్టమైన తరంగ దైర్ఘ్యం గల వికిరణం అనేది ఈ యొక్క ఏమంటారు లోహం యొక్క ఉపరితలం మీద పతనమైనప్పుడు దాంట్లో నుంచి ఏం విడుదలవుతాయి? మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్ విడుదలవుతుంది. దాన్ని ఏమంటారు? కాంతి విద్యుత్ ఫలితం అంటారు. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే ఐన్స్టీన్ కనుక్కున్నారు. అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, ఆల్రెడీ చెప్తున్నాం. కానీ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రాన్ ని ఆ సర్ఫేస్ నుంచి తొలగించాలంటే మనకి ఏం కావాలి? ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలమ్మా. లేకపోతే ఆరంభ పౌనపుణ్యం ఉండాలి. దాన్నే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. కాబట్టి ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వికిరణం పతనమైనప్పుడే మనకి సర్ఫేస్ ఉపరితలం నుంచి మనకి ఏం విడుదలవుతాయి? ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. అలా లేని పక్షాన మనకి ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. అంటే ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ యొక్క వికిరణం పడిందానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎలక్ట్రాన్ బయటకు విడుదలవుతుంది. మరి ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే అధిక పౌనపుణ్యం గల వికిరణ పతనం ఏంటంటే ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ విడుదలవుతాయి. అదేవిధంగా ఎలక్ట్రాన్ విడుదలయ్యే సంఖ్య కూడా దేని మీద ఆధారపడుతుందంటే ఆ కాంతిక తీవ్రత మీద ఆధారపడుతుంది. కాబట్టి అదేవిధంగా ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీలో ఉన్న టెక్నిక్ ఏంటంటే వి రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఉన్న టెక్నిక్ అదనమాట. ఆటమ్ నుంచి కానీ లేదా అణువు నుంచి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ మనం తొలగిస్తాము. ఈ తొలగించిన వాటిలో మనకి కొన్ని వేగంగా ప్రయాణిస్తే, కొన్ని నెమ్మదిగా ప్రయాణిస్తే, ఈ విధంగా మనకి ఈ స్పెక్ట్రోమీటర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మన క్లాస్ లో ఏంటంటే ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ కొనసాగిస్తూ ఇంకా ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఎక్స్రే ఫోటాన్ అంటే స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. అదేవిధంగా అగర్
ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ కూడా ఉంటుంది. అవన్నీ కూడా చెప్పుకుంటూ మనకి సర్ఫేస్ అనాలిసిస్ అవుతున్నాం. చెప్పాం కదా, మనకి ఈ 5th యూనిట్ లో మొత్తం మనకి 5 భాగాలు ఉంటే ఆల్రెడీ ఒక భాగం అయిపోయింది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇంకా మనకి రెండో భాగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ చెప్పుకున్నాం. అదే భాగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆ సర్ఫేస్ అనాలిసిస్ లోకి వచ్చేది ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ చెప్పుకుంటున్నాము. ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ చెప్పుకునే ముందు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈ 5th యూనిట్ లోనే మనకి మొదటి యూనిట్ లో ఒకటి ఉంటున్నాము, ఆటమిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అదే విధంగా ఈ ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ దేని మీద ఆధారపడుతుంది చెప్పామని, అంతే కూడా కాంతి విద్యుత్ ఫలితం మీద ఆధారపడుతుంది చెప్పాం. ఓకేనా? సో ఈ విధంగా అయింది. ఆల్రెడీ మనకి ఏంటంటే ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి హాల్ టికెట్లు అయితే ఇస్తున్నారు మా కాలేజీలో, వచ్చి కలెక్ట్ చేసుకోని చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే. ఈసారి కూడా సెంటర్ కూడా జంబ్లింగ్. ఓకేనమ్మా? రైట్. సో దీంతో అయితే నేను క్లాస్ అయితే ఎండ్ చేస్తున్నానమ్మా. ఇంకా మీరు కూడా లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.